నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం చేయాల్సిన పని అండి ఎక్సర్సైజ్ 8E. ఎక్సర్సైజ్ 8E. ఎక్సర్సైజ్ 8E. ఓకే, దీంట్లో ఫస్ట్ రోమన్ ఫైండ్ ది IF ఆఫ్ ది IF of the following differential equations by transforming them into linear form. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్లో మీకు క్వశ్చన్ కొంచెం రాంగ్ ఇచ్చినట్టు చూడండి. ఎక్స్ dx/dy ఇచ్చాడు. యాక్చువల్లీ అది dy/dx మార్చుకోండి. dy/dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2x² secant square 2x. ఇది క్వశ్చన్. ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఫామ్లోకి మార్చాలి. లీనియర్ ఫామ్లో మార్చాలంటే స్టాండర్డ్ ఫామ్ ఏంటి మనకి? స్టాండర్డ్ ఫామ్ dy/dx ప్లస్ p of x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q of x. dy/dx దగ్గర ఏమి ఉండకూడదు. అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్తో డివిజన్ చేయండి. dy/dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2x² secant square 2x. dividing on both sides with x చేస్తే ఎక్స్తో డివిజన్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతాయి. dy/dx మైనస్ y/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే 2x ఇంటూ secant square 2x ఉంటుంది. ఇది చూడండి, ఇది dy/dx మైనస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2x secant square 2x. pf ఫంక్షన్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, వైతో మల్టిప్లై అవుతుంది. ఇదేంటిది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి? హియర్ p ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? హియర్ p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్తో పాటు రాసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ సైన్తో పాటు రాసుకోవాలి. q ఆఫ్ ఎక్స్తో ఇక్కడ మనకు పని లేదు కానీ బట్ రాసేయండి. secant square 2x. మనకి ఏం చేయాలి? నౌ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ ఎక్స్ dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 1/x dx. 1/xకి ఇంటిగ్రేషన్ అంతా log x కదా, e పవర్ మైనస్ log x. దీన్ని పవర్లోకి తీసుకెళ్ళిపోండి. పవర్లోకి తీసుకెళ్ళిపోతే e పవర్ log x పవర్ మైనస్ 1. ఈని రాగు రెండు క్యాన్సిల్ అయిపోతే x టు ది పవర్ మైనస్ 1. x టు ది పవర్ మైనస్ 1 నథింగ్ బట్ ఏంటి? 1/x. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి
క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి y dx by dy minus x is equal to 2y cube. ఇది సెకండ్ ఫామ్లో ఉంది, జాగ్రత్తగా చూస్తే మీరు y dx by dy మైనస్ x ఉంది 2y క్యూబ్. ఇది సెకండ్ ఫామ్లో ఉంది, ఫామ్ 2లో ఉంది. ఇది డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్, ఇక్కడ y ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, yతో డివిజన్ చేసేయండి y. ఎందుకని ఇక్కడ dy బై dx కానీ dx బై ఓన్లీ ఒకటే ఉండాలి, ఇక్కడ ఏం మల్టిప్లై అవ్వకూడదు. సో మల్టిప్లై చేసామనుకోండి ఇది ఏమవుతుంది, డివిజన్ చేసామనుకోండి dx బై dy, y క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాం 1/y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒక yతో డివిజన్ చేస్తే క్యూబ్లో ఒక y క్యాన్సిల్ అయిపోతే y² మిగులుతుంది. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ 2. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, హియర్ p ఆఫ్ x కదా, p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/y, q ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2y². నౌ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if ఈజ్ ఈక్వల్ టు if ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy. ఓకే, అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1/y dy. 1/yకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y ఏమవుతుంది, లాగ్ y. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ లాగ్ y. ఇది నథింగ్ బట్ ఈ లాగ్ పవర్లోకి తీసుకెళ్ళిపోయింది, పవర్లో తీసుకెళ్తే y పవర్ -1 అవుతుంది. ఈ లాగ్ 2 క్యాన్సిల్ అయిపోతే y పవర్ -1. ఇది నథింగ్ బట్ అయితే 1/y. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/y ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. అలాగే రోమన్ 2 సెకండ్ రోమన్లో సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సాల్వ్ ది ఫాలోయింగ్ differential equations. Solve the following differential equations. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ 3 స్టార్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, అలాగే 5th 7th కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. దాంట్లో మనం 4th 6th 8th ఈ 3 డిస్కస్ చేద్దాం. ఓకేనా, అవి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి x dy by dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు log x. సొల్యూషన్ x dy by dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు log x. స్టాండర్డ్ ఫామ్లో మనకి ఏముంది, dy by dx ఓన్లీ ఉండాలి. ఇక్కడ ఎక్స్తో ఉంది కాబట్టి ఎక్స్తో డివిజన్ చేశాను మొత్తాన్ని. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్తో డివిజన్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, dy by dx మిగులుతుంది, ప్లస్ 2/x ఇంటూ y సెపరేట్ చేసి రాసేస్తున్నాం. అండ్ x log x ఓన్లీ. ఓకే, log x by x. ఓకేనా, ఇది చూడండి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లీనియర్ స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హియర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2/x, q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log x by x. ఓకేనా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2/x. ఇప్పుడు నౌ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ px dx. ఇది నథింగ్ బట్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ మనకి px ఎంత 2/x, 2 కాన్స్టెంట్ కూడా బయట తీసుకొస్తున్నా 1/x dx.
ఇది నథింగ్ బట్ ఎంత 1/x ఇంటిగ్రేషన్ ఎంత log x. సో 2 log x. ఈ ఎక్స్ని 2ని పవర్లోకి తీసుకెళ్ళిపోండి, ఈ log x పవర్లోకి x². ఇప్పుడు ఈని లాగ్ 2 క్యాన్సిల్ అయిపోయి x² మిగులుతుంది. ఇదేంటిది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సొల్యూషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫార్మ్ సొల్యూషన్ y if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q if y ఇంటూ ఇఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి x², ఇంటిగ్రల్ q ఆఫ్ x అంటే ఎంత, log x by x. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా q ఆఫ్ x అని రాసుకోండి, ఎందుకంటే qతో మల్టిప్లై చేసేస్తారు మమ్మల్ని. q ఆఫ్ x అంటే log x by x ఇంటూ x². ఈ x ఒక స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, dx కూడా రాయండి, ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఇంటిగ్రల్ x log x dx. 2 dissimilar functions in product. 2 dissimilars in functions in ప్రొడక్ట్లో ఉంటే మళ్ళీ అల్టిమేట్గా రావాల్సింది అంటే బైపార్ట్స్ ఐడియా రావాలి. బైపార్ట్స్ రావాలంటే ఐలైట్ చెక్ చేయాలి. ఐలైట్లో ఫస్ట్ది ఏంటి, లాగర్థమిక్ ఫస్ట్ వస్తుంది, అల్జబ్రిక్ తర్వాత వస్తుంది. ఐలైట్ చూసుకోండి ఒకసారి, ఐలైట్ చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. లాగర్థమిక్ ఫస్ట్, లాగ్ ఉంది కదా, ఇది ఫస్ట్ ఫంక్షన్, తర్వాత అల్జబ్రిక్ వస్తుంది కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత x²/2 డైరెక్ట్గా రాస్తున్నాం. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ అంతా 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే x²/2. x స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి, అంతేనా. ఇదేమవుతుంది x²/2 log x మైనస్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ ఇక్కడ dx ఒకటి రాయడం మర్చిపోకండి. x సైడ్ మిగిలింది, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చాను, x dx. ఇది నథింగ్ బట్ ఏంటి, x²/2 log x మైనస్ 1/2 x²/2 ప్లస్ c. ఏంటిది, y x² ఈజ్ ఈక్వల్ టు y x². ఇక్కడ 4 కదా, ఇది ఏమవుతుంది, 4 ఎల్సిఎం చేసేయండి. 4 ఎల్సిఎం చేస్తే 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2x² log x మైనస్ x² ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు y x². 4 ఇటువైపు తీసుకొచ్చేస్తే 4y x² ఈజ్ ఈక్వల్ టు 2x² log x మైనస్ x². 4c ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి c కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబరు 4. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఇలా రాసినా పర్లేదు, లేదంటే ఇది ఆన్సర్ ఇలా రాసినా పర్వాలేదు. ఆన్సర్ అలా ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్. 1/2 x²/4 కదా, x²/2 log x మైనస్ x²/4 ప్లస్ c అని ఇచ్చాడు yx. ఇదైనా ఆన్సరే, ఎల్సిఎం చేసి ఇలా చేసినా నో ప్రాబ్లం, రెండిట్లో ఏదైనా ఆన్సరే, నో ప్రాబ్లం. సో ఇది క్వశ్చన్ నెంబర్ 4.